బల్లి ఎక్కడైనా శరీరంపై పడితే ఇక జడుసుకుంటారు, ఏం జరుగుతుందో అని భయపడుతుంటారు. కానీ బల్లి శాస్త్రం ఏమంటుందంటే బల్లి శరీరంపై ఎక్కడ పడినా వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టాలి, ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని నైవేద్యం సమర్పించుకోవాలి. ఇలా చేయడం ద్వారా దోషాలు నశిస్తాయి. ఇకపోతే బల్లి నోటిపై పడితే అది అశుభమని, మహిళలు కడుపుపై బల్లి పడితే అది శుభ సూచకమని పండితులు అంటున్నారు. కడుపుపై బల్లి పడితే త్వరలో ఆ మహిళ గర్భవతి అవుతోంది. అలాగే అమ్మాయిల తలపై కానీ బల్లి పడినా కూడా శుభసూచకమని గమనించాలి. అలా తలపై బల్లి పడిన మహిళ సకల సంపదలను కలిగి ఐశ్వర్యాలను పొందుతుందని విశ్వాసం. ఇంకా ఎలాంటి ఈతిబాధలు లేకుండా మహారాణిలా జీవిస్తుందని బల్లి శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కానీ మహిళల చేతులు కాళ్లపై మాత్రం బల్లి పడకూడదని, అది అశుభానికి సంకేతమని గ్రహించాలన్నారు. మహిళల వీపుపై బల్లి పడితే చేదువార్త వస్తుందని, గోళ్లపై బల్లి పడితే జగడాలు తప్పవని వారు చెప్తున్నారు. అదే మగవారి తల మీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయము, జుట్టు మీద అయితే కష్టము, వెనుక జుట్టుపైన పడితే మృత్యుభయం, జడ మీద మృత్యుభయం వంటివి కలుగుతాయి. అదే విధంగా ముఖం పైన పడితే బంధు దర్శనం, కనుబొమ్మల మీద పడితే కలహం, కుడి కన్ను మీద పడితే ఓటమి, ఎడమ కన్ను మీద పడితే అవమానం, కుడి చెవి మీద పడితే దుర్వార్త వినటం, ఎడమ చెవి మీద పడితే వర్తక లాభం, ముక్కు మీద పడితే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.